క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉదయకాలములో మీ అందరి కొరకు సమర్పించబడుతున్న ఈ దివ్య సప్రసాద ఆరాధన మీ కుటుంబాలకు, మీకు, మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, శిరము వంచి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నీతోనే ఉండాలి దేవా, నీలాగే మారాలి దేవా, యేసయ్యా నా యేసయ్యా. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. 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 రేయింబవలు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. 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 నా స్వామి నిన్నే స్తుతించాలి, నా స్వామి నిన్నే స్తుతించాలి. జై జై యేసు రాజా, 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 జై జై యేసు రాజా. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. ఓ ప్రభువా, ఈ లోకానికి బానిసలమై, ఈ లోక వస్తువులకు, ఈ లోక వ్యామోహాలకు బానిసలమై ప్రభా, ఈ లోకం వెనకాల తిరుగుతున్నాం ప్రభా. ఈ లోకపు ఊబిలో కూరుకుపోతున్నాం ప్రభా. ఈ లోక ఆశలోని ఊబిలో నుండి మమ్ము గట్టెక్కించమని, ఈ లోక ఆశల పాప శాపాల నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. అందరినీ కూడా ప్రభా మీ పవిత్రమైనటువంటి మనస్సుతో పవిత్రమైన వస్త్రాన్ని కప్పి మమ్మందరిని కూడా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించి పవిత్రమైన జీవితాన్ని జీవించే యోగ్యతను దయచేయమని, మీ దీవెనలు పొందుకునే యోగ్యతను దయచేయమని గొప్ప దేవుని వేడుకుంటూ ఆరాధించుకుందాం. ఈ లోక ప్రతిష్ట ఎంత ధూళిగా మారాలి. ఈ లోక ప్రతిష్ట ఎంత ధూళిగా మారాలి. నేను దృష్టిలో నిలుపుకొని నీకై బ్రతకాలి, నీ సాక్షిగా మారాలి. నా దృష్టిలో నిలుపుకొని నీ
నీకై బ్రతకాలి, నీ సాక్షిగా మారాలి. జై జై యేసు రాజా, స్తోత్రమయ్యా. యేసు రాజా, జై జై 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 యేసు రాజా. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. ఓ ప్రభా, ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. ఎన్నో ఆత్మలు ఈ పాప శాపములో పడి నశించిపోతున్నాయి ప్రభా. వారందరి కొరకు ప్రార్థించే శక్తిని మాకు దయచేయమని, మా కుటుంబంలో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే శక్తిని మాకు దయచేయమని, మా కుటుంబంలో అనేక బంధకాలలో అనేక పాప శాపాలలో కొట్టి మిట్టాడుతున్న వారికి మీ నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. ప్రార్థన అనే ఆయుధము ద్వారా అన్ని రకాల బంధకాల నుండి మాకు విడుదల కలుగును గాక, అన్ని రకాల వ్యాధుల నుండి మాకు విడుదల కలుగును గాక, అన్ని రకాల సమస్య నుండి మాకు విడుదల కలుగును గాక. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి. 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 ప్రతి క్షణం మేల్కొని ప్రార్థించే కాపరిగానే మారాలి. నీ రాజ్యముని స్థాపించాలి. ప్రతి క్షణం మేల్కొని ప్రార్థించే కాపరిగానే మారాలి. నీ రాజ్యముని స్థాపించాలి. జై జై యేసు రాజా, 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 జై జై యేసు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి జై జై యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ప్రభు ప్రభు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే ఆరాధన, మీకే ఆరాధన. స్తోత్రమయా స్తోత్రమయా. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా స్తోత్రమయ్యా. మాతో ఎల్లప్పుడూ ఉండటానికి
మమ్మందరినీ కూడా మోక్షం వైపు నడిపించడానికి, మాలో ఉన్న బాధలు సమస్యలు తొలగించి మాకు ధైర్యాన్ని ఇవ్వడానికి, పరలోకము నుండి మీరు భూలోకానికి వస్తే మేము మాత్రం మిమ్మల్ని వదిలి ఈ లోకంతో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము మాత్రం మిమ్మల్ని వదిలి ఈ లోకముతో సహవాసము చేస్తూ ఉన్నాము. ఈ లోక ఊబిలో కూరుకుపోతున్నాము తండ్రి. ఈ లోక పాప శాపాలతో కొట్టి మిట్టాడుతున్నాము దేవా. మరొక్కసారి నీతోనే ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా. నీలాగే మారాలని ఆశపడుతున్నాం ప్రభా. నీ ఆత్మలో జీవించాలని ఆశపడుతున్నాం ప్రభా. నీ శక్తిని పొందుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. నశించిపోతున్న మా ఆత్మలను కాపాడుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. ఆత్మల కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాం ప్రభా. దివ్య సంప్రసాదములో మా అందరి కొరకు మరొకసారి వేయించేసిన దేవా స్తోత్రమయ్యా. నశించిపోతున్న మమ్మ రక్షించండి ప్రభా. పాపపు ఊబిలో శాపపు ఊబిలో కొట్టి మిట్టాడుతున్న మమ్మందరినీ కూడా కనికరించి కాపాడండి దేవా. యేసయ్యా, పాపము చేశాము అని, మీకు వ్యతిరేకంగా జీవించాము అని, ఇష్టానుసారం ఈ లోక ఊబిలో కూరికిపోయాము అని చీదరించుకోకుండా మీ మంచి మనస్సుతో దేవా, మీ ఉదార స్వభావముతో తండ్రి మరొక్కసారి మాకు మీతో జీవించే యోగ్యతను అర్హతను దయచేయమని ప్రార్థిస్తూ మీతో ఉంటే చాలు యేసయ్యా. మీ యొక్క చేతిని పట్టుకుంటే చాలు యేసయ్యా. మా జీవితాలే మారిపోతాయి. ఇప్పుడు వరకు ఈ లోక మనుషులు చేతులు పట్టుకున్నాం, మోసపోయాము ప్రభా. ఈ లోకాన్ని పట్టుకున్నాం, ఊపిలో కూరుకుపోయాం ప్రభా. మీ దీవెనే మాకు కావాలి యేసయ్యా. మీ ఆశీర్వాదమే మాకు కావాలి యేసయ్యా. మీ యొక్క అభిషేకమే మాకు కావాలి దేవా. మీ ముందు ప్రభా ఎండిన ఎడారిలాగా అన్ని కోల్పోయి ఎంతో వేదనతో బాధలతో సమస్యలతో సతమతమగుతూ మీ ముందు మోకరించి ఉన్నాము దేవా. మమ్మ కరుణించండి దేవా, మమ్మ కాపాడండి దేవా. మమ్మందరినీ కూడా మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. అడగండి ప్రియ సహోదరులారా, దేవుడు ఎలాంటి కార్యాలను జీవితంలో చేయాలనుకుంటున్నావో దేవుని అడుగు. ఆయనతో ఉండాలని ఆశపడుతున్నావా? తప్పకుండా ఆయన దీవెన నీవు పొందుకునే వెళతావు. ఈ లోకము లాగా కాదు, ప్రభు తన ఉన్నతమైన ఐశ్వర్యముతో మనందరినీ కూడా దీవించబోతున్నాడు. ప్రభా, మీ ముందు మోకరించిన ప్రతి బిడ్డ మీ నామములో దీవించబడును గాక. వారి కుటుంబాలు దీవించబడును గాక. ఈ కుటుంబంలో ఎవరైతే అనేక వ్యసనాలకు గురి అయి మీ నుండి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారో, ఈ పాప అంధకారంలో కూరుకుపోతూ ఉన్నారో, ఇప్పుడే ఈ క్షణమే వారికి మారు మనస్సును దయచేసి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలను మరొకసారి మీలో కట్టమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మీ పాదాలు పట్టుకునే యోగ్యత బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేయండి. ఈరోజు ఎవరి కోసం ప్రార్థన చేయడానికి వచ్చావో, ఏ సమస్య కోసం ప్రార్థన చేయడానికి వచ్చావో, ఏ ఇబ్బందులతో రోగాలతో సతమతమైపోతున్నావో ప్రభువుని అడుగు. ఆ గొప్ప దేవుడు మనందరితో ఉండటానికి, మనలో ఉన్న అన్ని భారాలు బాధలు తొలగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చిన్నారి బిడ్డలు దీవించని ప్రభా. ఈ వయసులో నుండే ఈ చిన్న బిడ్డలు మిమ్మల్ని పట్టుకుని మీ వెనకాల పయనించే భాగ్యాన్ని దయచేయమని. యవనస్తులు ప్రభా, తెలిసి తెలియనటువంటి వయసు, ఈ లోకానికి అతి త్వరలోనే ఆకర్షితులైపోతున్నటువంటి బిడ్డలు ప్రభా, వారి మనస్సులను మార్చండి దేవా. ప్రభా, భార్య భర్తలను దీవించండి. వారి మధ్య ప్రేమ ఐక్యతను దయచేయండి. విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి. మంచం మీద ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి ప్రభా. అనేక విధాలుగా ప్రార్థనా సహాయాన్ని కోరిన బిడ్డలను దీవించండి. విదేశాలలో వెళ్ళడానికి వెళ్ళిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈరోజు ఆన్లైన్ ద్వారా మెసేజెస్ పంపిస్తూ మా ప్రత్యేకమైన అవసరాలు తీర్చండి అని అడుగుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. మోకరించండి. ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను దీవించి మనతోనే ఉంటూ మనందరినీ కాచి కాపాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నేను సిద్ధముగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుని
జక్కయ్య వలె మనమందరం కూడా ఆ గొప్ప దేవుని మన ఇంటికి మన హృదయంలోనికి ఆహ్వానించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నీతో నీవు ఉండాలి, నా స్వామి నీలాగి మారాలి. రియు పగలు మేలుకొని నీ సన్నిధిలోని నిలవాలి. నీతోనే ఉండాలి నా స్వామి నీలాగి మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి నీలాగి మారాలి. నేను నీలాగే మారాలి. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని హేరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.